వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోండి, కర్రీ ఫినిష్. హలో ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేస్తున్నాం మమ్మీ. చూడండి, ఆయిల్ వేసుకొని అందులో మనం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవే అన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్, 1 స్పూను. కలుపుకోవాలి. పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఫ్రై కావాలి మంచిగా. తాలింపు ఫ్రై అయితేనే కర్రీ మంచిగా ఉంటుంది ఎక్కువసేపు. మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు మంచిగా ఫ్రై అయింది, మటన్ వేసుకుంటున్నాం. మటన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తాలింపులో అంతా కలిసేలాగా. అమ్మ చేస్తుంది, మమ్మీ చేస్తుంది మటన్ కర్రీ. ఇదే స్పెషల్ మటన్. మొన్న బోనాల పండగకి కట్ చేశారు మటన్, తీసుకొచ్చింది. వచ్చేటప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. కర్రీ చేస్తున్నాడు. మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకుందామండి. మంచిగా ఉడుకుతుంది మటన్. ఇప్పుడే మటన్ కాబట్టి బాగా ఉడకాలి పీసెస్. ఇందులో మమ్మీ ఇప్పుడు సాల్ట్ వేసుకుంటుంది. మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. నాకైతే చాలా ఇష్టం. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను చెప్పా కదా, ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రతి కూరలో వేస్తూ ఉంటా, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేనైతే. ఇప్పుడు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్, ఎందుకంటే అడుగట్టే అవకాశం ఉంటుంది. ఓకే, మూత పెట్టుకుందాం. నెక్స్ట్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేస్తుంది మమ్మీ. ఇంకా 1 స్పూన్ 2 స్పూన్లు. కొంచెం సాల్ట్ వేసుకుందాం దాంతోపాటు, కారంతో పాటు. ఇప్పుడు కలుపుకుందాం. మటన్ గ్రేవీ టైప్లో చేస్తున్నా. మటన్ చేస్తుంది ఎవరో కాదు, మా మమ్మీ. మా మమ్మలు. చూడండి, మీకు నోరుతుంది కదా, అయితే మా ఇంటికి వచ్చేయండి. మటన్తో అన్నం తినొచ్చు. మటన్ ఇంకా ఫిష్ కర్రీ కూడా ఉంది. నాన్ వెజ్ స్పెషల్ టుడే. హలో ఫ్రెండ్స్, ఇంక మసాలా వేసుకుందామండి. కొన్ని వాటర్ పోసుకున్నాను, ఇంకో గ్రేవీ టైప్లో వచ్చింది మటన్ వేసేసి. మనం ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. చూస్తున్నారు కదా మటన్ కర్రీకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మటన్ కర్రీ చాలా గ్రేవీ టైప్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.